సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరు ఫోన్ ట్యాప్ చేసారు ఏందనేది సమగ్ర నివేదిక వస్తుంది. లేకుంటే సిట్లో నివేదిక ఇస్తారు, నివేదిక ఇచ్చినాక దాని ప్రకారం పోవాల్సి వస్తుంది. మాకు నిన్న క్లియర్గా డీటెయిల్ రిపోర్ట్ చూపెట్టిన వాళ్ళు. ఇంకా మీరు నమ్మరు, ఇద్దరు ఇక పేర్లు చెప్పదు కానీ ఇద్దరు నాయకుల అంచెలకు సంబంధించి మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్ కూడా ఉన్నది. వాళ్ళు ఢిల్లీ కాదే అది. అంటే వీళ్ళకి ఎంత నీచులు వీళ్ళు ఈ 24 గంటలకు అదే పనిగా అది పెట్టుకొని చిన్నపిల్లలు పాట అంటారు కదా, వాళ్ళకి ఇదే పని. ఆ ప్రణీత్ రావటానికి ఈ రాధాకృష్ణకి అదే పనిగా, వేరే పని లేదు. ఇక సిట్టు పైన నమ్మకం లేదు, అధికారుల మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం లేదు. మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, అందుకే సిబిఐ అంటున్నాం. అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే హైకోర్టు టీఎస్పీఎస్సీ పేపరు విచారణ జరిపిన హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి వచ్చింది. ఆ జడ్జిని పిలిచి విచారణ చేసే అధికారం ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకు ఉందా? లేనప్పుడు విచారణలో కూడా టైంపాస్.